హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సున్నుండలు చేశాను. ఈ సున్నుండలు అయితే నా స్టైల్లో నేను ఎలా చేశానో ఈ వీడియోలోకి వెళ్ళి అయితే చూద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈరోజు చూసారా సున్నుండలు ఎంత బాగున్నాయో. ఓకే, మరి లేట్ ఎందుకు, రండి వీడియోలోకి వెళ్దాం. నేనైతే ముందుగా కొంచెం అయితే బియ్యం తీసుకున్నాను సున్నుండల కోసం. బియ్యం ఎందుకు అనుకుంటున్నారా? మనకి సున్నుండ ఎలా ఉంటుందంటే బియ్యం వేసుకోకపోతే తినేటప్పుడు అంగులకు అంటుకుంటుంది. కాబట్టి కొంచెం బియ్యం వేసుకుంటే అది అంటుకోకుండా ఉంటుంది తినేటప్పుడు. నేనైతే కొంచెం గుళ్ళ శనగపప్పు కూడా వేసుకున్నాను, అంటే పుట్నాల పప్పు. ఇవన్నీ వేసి కొంచెం అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత ఇదిగోండి బెల్లం తీసుకున్నాను, నేను అచ్చి బెల్లం. ఈ బెల్లం కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పాడవదు. బెల్లం బయటే ఉంచేస్తే అప్పుడప్పుడు ఫంగస్లా పడుతుంది, కాబట్టి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి నేనైతే బెల్లం కూడా దీంట్లో వేసి రోట్లో వేసి నేనైతే మెత్తగా చేసేసాను. ఇదిగోండి ఈ విధంగా చూసారా, ఇలా మెత్తగా చేసిన బెల్లాన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగో నేను మార్కెట్ నుంచి అయితే వేయించిన మినపప్పు అయితే నేను తీసుకున్నాను మార్కెట్లో. ఇదైతే మిక్సీ చేస్తాను ఇప్పుడు నేను. ఇదిగో ఇందులో అయితే వేయించిన బియ్యం పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే నేను మిక్సీ చేసుకుంటున్నాను మెత్తగా. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇదిగోండి బౌల్లోకి తీసుకున్నాను. ఇలాగా చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. ఈ విధంగా అయితే ఇంత మెత్తగా చెయ్యాలి. అలా అని మరీ మెత్తగా చేసుకోకూడదు, ఎందుకంటే మరీ మెత్తగా ఉన్నా సరే బాగోదు. ఇదైతే నేను తర్వాత నెయ్యి తీసుకున్నాను. ఇది కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. పాల మీద మీగడ తొరకుంటుంది కదా, అదైతే నిల్వ చేసుకుని నేనైతే నెయ్యి తయారు చేసుకుంటాను. చూసారా నెయ్యి కూడా కాచుకున్నాను నేను. ఈ కాచిన నెయ్యి అయితే దీంట్లో పోసి ఇప్పుడైతే నేను సున్నుండలు చేస్తాను. ఇదిగో చూసారా, ఇదిగోండి మొత్తం అయితే కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను. ఇది కచ్చాపచ్చా కొంచెం మిక్సీ పట్టుకున్నాను జీడిపప్పు, అవి కూడా లైట్గా దీంట్లో వేసాను. వేసుకున్న తర్వాత దీంట్లో బెల్లం కూడా కలిపాను, తగినంత బెల్లం వేసుకున్నాను దీంట్లో. ఈ బెల్లం వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత దీన్ని బాగా కలపాలి, ఎందుకంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా. ఆ తర్వాత కాచి నెయ్యి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేయాలి, మొత్తం ఒకసారి వేసుకోకుండా. ఇదిగో నేను చూపెడుతున్నాను చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలిపి అప్పుడు లడ్డూల్లా చుట్టాలి ఇవి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా. ఇదిగోండి మొత్తం అయితే నేను నెయ్యి పోసి కలుపుతున్నాను. కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకొని గట్టిగా ఫ్రెష్ చేయాలి, ఎందుకంటే సున్నుండ విడిపోతుంది. అవి విడిపోకుండా ఉండాలంటే కొంచెం గట్టిగా నొక్కుతూ ఇలాగా చుట్టాలి. ఇదిగోండి నేను చుడుతున్నాను కదా, ఈ విధంగా చుట్టుకోవాలి. చూసారా, ఇదిగోండి ఇప్పుడైతే సున్నుండ తయారయ్యింది. ఇదిగోండి స్వచ్ఛమైన నేతితో సున్నుండ తయారయ్యింది. ఇప్పుడు రెండో లడ్డు చేసుకుంటా. ఇదిగోండి మళ్ళీ కొంచెం పిండి తీసుకున్న తర్వాత ఇదిగో ఇలాగా గట్టిగా ఫ్రెష్ చేయాలి. ఈ విధంగా లడ్డూలా చేసి ఇదిగో చూసారా, రెండోది కూడా తయారయ్యింది. ఇదిగోండి మొత్తం అన్నీ ఇలాగే కలుపుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి పోసుకుని కలుపుకుంటూ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి మొత్తం సున్నుండలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూసారా ఎన్ని సున్నుండలు వచ్చాయో. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన సున్నుండలు ఇవి. చాలా టేస్ట్గా ఉంటాయి, మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. ఓకే అండి, అందరికీ బాయ్.